హలో ఫ్రెండ్స్, ఎస్ఎస్సికి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళందరూ ఈ అప్లికేషన్ సబ్మిట్ అయిందా అంటే లేదంటే రిజెక్ట్ అయిందా, ఏ కారణం వల్ల రిజెక్ట్ అయింది అనేసి ఈరోజు అయితే మనకి ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశారు. మీ యొక్క అప్లికేషన్ అనేది కరెక్ట్గా సబ్మిట్ అయిందా లేదంటే రిజెక్ట్ అయిందా అనేసి అయితే లింక్ ప్రొవైడ్ చేశారు. సో మీ యొక్క అప్లికేషన్ కూడా మీరు చెక్ చేసుకోండి. సింపుల్గా గూగుల్లో మనకి SSCSR అనేసి సౌతర్న్ రీజన్ యొక్క వెబ్సైట్, ఎస్ఎస్సి యొక్క సౌతర్న్ రీజన్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. దీన్ని గూగుల్లో SSCSR అనేసి టైప్ చేశారంటే మనకి ఈ విధంగా ఫస్ట్లోనే వస్తుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సౌతర్న్ రీజన్ చెన్నై అని ఈ వెబ్సైట్ ఓపెన్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్గా ఇక్కడ కింద చూసినట్లయితే నో యువర్ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయొచ్చు అనమాట. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి స్టార్టింగ్లోనే ఉంటుంది కానిస్టేబుల్ జీడీ అనేసి టోటల్గా అప్లికేషన్ స్టేటస్, దీని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి అయితే అడుగుతుంది. తర్వాత కింద డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు ఎంటర్ చేసిన తర్వాత నో యువర్ అప్లికేషన్ మీద క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది సబ్మిట్ అయిందా లేదా యాక్సెప్ట్ అయిందా లేదంటే రిజెక్ట్ అయిందా అనేసి అయితే రీజన్ కూడా మెన్షన్ చేస్తాను. సో ఇప్పుడు ఒకటి చెక్ చేసి చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా అయితే మీకైతే వస్తుంది అనమాట. అప్లికేషన్ స్టేటస్లో పైన మన రిజిస్ట్రేషన్ ఐడి, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేము, మదర్స్ నేము, స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ ఇక్కడ చూసినట్టయితే మనకి యాక్సెప్టెడ్ అంటే మన అప్లికేషన్ అనేది తీసుకుంది, యాక్సెప్ట్ చేయబడింది, రిజెక్ట్ అయితే అవ్వలేదు అనేసి. ఒకవేళ రిజెక్ట్ అయితే ఏ కారణం వల్ల మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో కంపల్సరీగా మీ యొక్క అప్లికేషన్ కూడా అందరూ కూడా తప్పనిసరిగా ఎవరైతే ఎస్ఎస్సి జీడీకి అప్లై చేశారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా చెక్ చేసుకోండి. వెబ్సైట్ అనేది SSCSR అనేసి మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా లింక్ అనేది ప్రొవైడ్ ఉంటుంది స్టార్టింగ్లోనే ssc.government.in వెబ్సైట్లో. సో కంపల్సరీగా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఇంకా ఎగ్జాక్ట్గా ఆల్మోస్ట్ 20 days టైం ఉంది కాబట్టి అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.